హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్వై ఫ్యామిలీ. ఈ రోజు వీడియో ఏంటిదంటే ముద్దంకాయ తయారు చేస్తున్నామండి. అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. వంకాయలను మంచిగా కడిగి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక భాగాన్ని తీసుకొని అందులో నూనె వేసి అది వేడయ్యాక పసుపు అల్మిల్గడ్డ వేసుకోవాలి. పసుపు అల్మిల్గడ్డ నూనెలో మంచిగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను అందులో వేసుకోవాలి. వేసుకొని 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. వంకాయ ముక్కలు వేగే లోపు మనం మసాలా తయారు చేసుకోవాలి. ఆ మసాలా ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలను మిక్సీలో వేసుకోవాలి. అందులోనే వేయించుకున్న పల్లీలు అలాగే నువ్వులు షాజీరా కొన్ని నీళ్లు వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి. మసాలా రెడీ అయిందండి. ఈ మసాలాను వేగుతున్న వంకాయ ముక్కలలో వేసుకొని కలుపుకోవాలి. ఈ మసాలా మొత్తం వంకాయ ముక్కలకు మంచిగా పట్టే విధంగా కొద్దిసేపు ఉడకనిచ్చుకోవాలి. నూనె మొత్తం పైనకు తేలిన తర్వాత మనం ముందే చింతపండు రసాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ రసాన్ని మసాలా వంకాయలో వేసి కలుపుకొని చిన్న మంట మీద ఉడికించుకుంటే ఎంతో గుమగుమలాడే ముద్దంకాయ మసాలా కర్రీ రెడీ.